నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు సుమారాజ్ 369. ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ వెజ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మరియు హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని, ఒక టొమాటోని, సన్నగా తురిమిన హాఫ్ ఇంచ్ అల్లాన్ని, 2 రెబ్బల కరివేపాకుని, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలని, ఒక కట్ట కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెజ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిపై ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఆమ్లెట్ని మరో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మెల్లిగా ప్రెస్ చేస్తూ 2 వైపులా ఈవెన్గా కాలనివ్వాలి. అంతే, వేడి వేడి వెజ్ ఆమ్లెట్ రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.